ఇది విమ్ హాఫ్ మెథడ్ అనమాట. దీంట్లో యాక్చువల్గా మన బ్లడ్ వెసల్స్ కుచించుకుపోయి మళ్ళీ రిలాక్స్ అవుతూ ఉండాలి. కానీ అది మనం డ్రెస్ వేసుకోవడం మూలంగా అంత తెలియట్లేదు, మనం బయట ఎక్స్పోజ్ కావట్లేదు. విమ్ హాఫ్ అందుకనే కోల్డ్ బాత్ ఒకటి అడ్వైజ్ చేస్తాడు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ అడ్వైజ్ చేస్తాడు. కోల్డ్ బాత్కి కూడా నేను ఇట్లా కప్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మామూలు ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టుకుంటే ఐస్ లాగా అవుతుంది. అది కొంచెం బకెట్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని దాంతో కొంచెం మీద పోసుకుంటే మన బాడీ చల్లబడుతుంది. లేదు అంటే మామూలుగా నీళ్ళు పోసుకొని ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చల్లబడుతుంది. అట్లా స్ట్రెస్ అనేది ఇవ్వాలి. కోల్డ్ థెరపీ లాగా పనిచేస్తుంది ఇది. సో బ్లడ్ వెసల్స్ అన్ని కాంట్రాక్ట్ ఓపెన్ అవుతాయి. సో మెనీ హార్మోన్స్ వాటి యొక్క ఇది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో మెనీ ఇన్నర్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి అనేది. ఇవి ద్రాక్ష కొంచెం ఊడిపోయినాయి, లూజ్ ద్రాక్ష అనే బెటర్, ఎందుకంటే అవి బాగా పండి ఉంటాయి. తర్వాత పైన స్కిన్ మనం తినకూడదు. పైన స్కిన్ మీద చాలా కెమికల్స్ స్ప్రే చేస్తారు, పెస్టిసైడ్స్. సో అది తినకుండా ఉంటే బెటరు. ఇది అన్ని ఐటమ్స్ కలిపి తినకూడదు అంటారు. అందుకని సింగిల్ ఐటము, ఏజీవి కూడా అన్ని ఐటమ్స్ కలిపి తింటాం. అందుకని సింగిల్గా కొబ్బరి తింటే పీచు పదార్థాన్ని మింగబుద్ధి కాదు. అందుకని నేను డిస్కార్డ్ చేస్తాను పీచు పదార్థాన్ని. సో జ్యూస్ తీసుకుంటాం. అదే ములక్కాయ కూడా అంతే కదా, తింటే ఆ పీచు పదార్థాన్ని డిస్కార్డ్ చేయబుద్ధి అవుతుంది. అట్లనే చేయటం. ఇంతకుముందు నేను బనానాతో వాటితో మిక్స్ చేసి తీసుకునేవాడిని. అది కొంచెం టేస్ట్ కోసం ట్రై చేసేవాళ్ళం. కానీ టేస్ట్ అనే దానికంటే నేచర్కి దగ్గరగా బతకడం అనేది ఇంపార్టెంట్. ఇట్లా బనానాలో తింటే అది మనకి తెలియకుండా పీచు కూడా వెళ్ళిపోద్ది. బట్ ఎప్పుడైనా సరే సింగిల్ ఐటమే తినాలి. మిక్సింగ్ అనేది ప్రకృతి ధర్మం కాదు. మనం ఏ జీవిని చూసినా కూడా ఏ జీవి కూడా నేచర్కి అనుగుణంగానే పోతుంది, దానికి అంతకంటే చేత కాదు. సో వాటిని చూసి న్యాచురల్ వే ఏంటి అనేది మనం నేర్చుకుంటే మంచిది. ఇవి మనం గింజలు 12 అవర్స్ 8 to 12 అవర్స్ నానబెట్టాక ఈ మిక్స్డ్ సీడ్స్ అన్నీ నానబెట్టాక కొంచెం క్లాత్ ఒకటి కింద వేసి ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 minutes ఉంచితే కొంచెం డ్రై అవుతాయి. సో దానికి ఫంగస్ అది రాకుండా ఉంటుంది మొలకొచ్చేతలకి. మొలకలు వచ్చాక కూడా ఇంకొంచెం నీళ్ళలో వేసి నానబెడితే ఇంకొంచెం లావు అవుతాయి, మెత్తగా అవుతాయి, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇది బాగా నమిలి తింటేనే డైజెషన్ బాగా అవుతుంది. ఇందులో కూడా ఈయన కూడా అదే చెప్తాడు, బాగా చూ చేయండి, ఆకలి లేకుండా తినద్దు, తర్వాత స్ట్రెస్లో ఉన్నప్పుడు తినద్దు, మామూలుగా చేత్తోనే తినమని చెప్తాడు. టూ మెనీ డిషెస్ మిక్స్ చేసుకోవద్దు అంటాడు. ఓవర్ ఈటింగ్ వద్దు అంటాడు. తర్వాత ఇమీడియట్గా కొంత న్యాప్ తీసుకోవటం, రెస్ట్ తీసుకోవటం మంచిది అనేది ఆయన చెప్తాడు. ఇవన్నీ బెస్ట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్. కామ్గా ఉండే తినాలి.